మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడు, అబ్రహాం, ఇస్సా, యాకోబుల గొప్ప దేవ, వాక్యంలో వెళ్తున్నాం, ప్రార్థనలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. నీ యొక్క సాక్షిగా మమ్మల్ని మీరు నిలబెట్టి నీ యొక్క రాకడలో మమ్మల్ని సిద్ధపరిచి, మమ్మల్ని మీరు బలపరిచి, మా యందు మీరుండి చీకటి శక్తులని నశింపజేసి రాకడలో మమ్మల్ని సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఈరోజు వాక్యము మనం చూసుకుంటే బైబిల్లో దేవుడు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. ఒక 6-7 హెచ్చరికలు ఉన్నాయి. అది మనం విని మనం దాన్ని ధ్యానం చేద్దాం. రైట్, ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వినుటలో జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. యాకోబు రాసిన యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు మనం తీద్దాం. బైబిల్ ఉంటే తీయండి, లేదు అని అంటే జస్ట్ నేను చదువుతా వినండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపిన వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును తన అద్దంలో సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, మనం ఏం వింటున్నామో అది జాగ్రత్త పడాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం ఏం వింటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. మనం ఏం వింటున్నామో, ఏం చేస్తున్నామో, అంటే మనం ఏదైతే వింటామో మ్యాక్సిమం దాని మీదనే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి కూడా మన తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళు ఏదైతే చెప్పారో దాని ప్రకారమే మన లైఫ్ ఉంటుంది. వాళ్ళు మంచి విషయాలు మనకు కానీ చెప్తే మన లైఫ్ మంచి లెవెల్లో వెళ్తుంది. చెడు విషయంలో వాళ్ళు చెప్పగలిగితే చెడు విషయంలోనే వెళ్ళగలుగుతుంది. కొంతమంది ఏం చెప్తారు అంటే కళ్ళు తాగాలి అని చెప్తారు. మంచిది, కళ్ళు ఆరోగ్యానికి మంచిది, తాగండి అని చెప్తారు. ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోతే ఖచ్చితంగా కళ్ళు తాగిపిస్తారు. తెలంగాణలో అయితే ఎందుకు తాగిపిస్తారు అని అంటే మంచిది, తాగాలి, వాళ్ళు చనిపోయారు కదా, మనం తాగాలి అంట. హల్లెలూయా. వాళ్ళకి అది మంచిది అనిపించింది. చెట్టు కళ్ళు తాగితే ఏం ప్రాబ్లం రాదు, కానీ ట్యాబ్లెట్స్తో తయారు చేస్తారు కళ్ళు, అది డేంజర్ అయిపోతుంది. బ్రెయిన్లో పుండ్లు తీసుకొస్తుంది. మనుషులు కొన్ని రోజులతో పిచ్చి పిచ్చిగా అయిపోయి ఇక ఆ కళ్ళు మీదనే ఉండి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు. హల్లెలూయా. ఫిట్స్ రావటం, లేకపోతే పెరాలసిస్, స్ట్రోక్ రావటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. నువ్వు ఎందుకు తాగినావు కళ్ళు అంటే కళ్ళు తాగితే మంచిదంట కదా బ్రదర్. కిడ్నీలో రాళ్ళు పోతాయంట కదా, లివర్ ప్రాబ్లం తగ్గిపోతాయంట కదా, జాండీస్, పసకలు, కామెర్లు ఏమైనా అయితే తగ్గిపోతాయంట కదా అని అంటారు. అది దేనికి సాదృశ్యము? నువ్వు చెట్టు కళ్ళు తాగితే దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, దాంట్లో మందు ఉంటుంది, పని చేస్తుంది. ఇక్కడ సిటీలో చెట్టు కళ్ళు దొరకదు, అసలు ఈత చెట్లే ఉండవు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే వాక్యం వినువాడే ఉండి, వాక్యాన్ని మనం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా వాక్య ప్రకారం జీవిస్తారో
వారినే మీరు వెంబడించండి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. బైబిల్ మనకి చెప్తుంది. అంటే ఎందులో మనం జాగ్రత్త ఉండాలి మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖను చూచుకొని మనుషును పోలి ఉన్నది. ఎవరైనా వాక్య ప్రకారము జీవించకపోతే వారి సహజ ముఖం అద్దంలో చూసుకొని ప్రవర్తించినట్టు ఉంటుంది. హల్లెలూయా. మనం ఏం వింటున్నామో చాలా జాగ్రత్త. ఎందుకంటే ఆ మాటలు మన మీద పనిచేస్తాయి. ఒక మంచి వ్యక్తిని షుగర్ పేషెంట్గా మార్చచ్చు. ఒక షుగర్ పేషెంట్ని మంచి వ్యక్తిగా మార్చచ్చు. ఎట్లా? మాటలు చెప్పటం వల్ల. ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, వానికి ఊరికే చెప్పటం వల్ల వానికి బాగా టెన్షన్ అయిపోయి రోగాలు వచ్చేస్తాయి. అదే రోగంలో ఉన్న వ్యక్తిగా చనిపోతున్నాడు, ఇక నేను చచ్చిపోతా అనే వ్యక్తికి మనం మంచి మాటలు చెప్పినప్పుడు వాడు అందులోకి వెళ్ళి బయటకు వస్తాడు. హల్లెలూయా. ఏమి వింటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. బైబిల్ అదే చెప్తున్నది. వినుటంలో చాలా జాగ్రత్తగా నువ్వు ఉండాలి అని. హల్లెలూయా. అక్కడ లెక్క పోయిందనుకోండి, మొత్తం లైఫ్లోనే లెక్క పోతుంది. నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే ప్రార్థించుటలో జాగ్రత్తగా ఉండాలి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మీరు బైబిల్ ఉంటే తీయండి మీ వల్ల అయితే, లేదంటే జస్ట్ వినండి. మళ్ళీ మీరు తీయటంలో తడుముకోవటంలో ఏమవుతుందంటే చెప్పే మెసేజ్ ఎగిరిపోతుంది. మైండ్ దాని మీద పెడతారు. జస్ట్ వినండి, నేను చదివి వినిపిస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. నా మటుకు నేనేమి నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరుద్ధంగా పాపం చేసిన వాడాగుదును, అది నాకు దూరమగును గాక. సమూయేలు భక్తుడు చెప్తున్నాడు, అయ్యో నేను ప్రార్థన చేయకపోతే నేను దేవునికి పాపం చేసిన వాడైతాను, ప్రార్థన మానుట వలన. హల్లెలూయా. సమూయేలు భక్తుడు మంచి ప్రార్థనా పరుడు. ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, అయ్యో నేను ప్రార్థన చేయకపోతే, ప్రార్థన అనేది నా లైఫ్లో లేకున్నప్పుడు మరి నేను దేవుని దృష్టిలో పాపం చేసిన వాడుగా మారిపోతాను. హల్లెలూయా. చూడండి, ఏమి ప్రేయర్ చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అవతల వ్యక్తి దేనికోసం ప్రేయర్ చేస్తున్నాడో చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ప్రేయర్ చేయటం బట్టి వాళ్ళ క్యారెక్టర్ చెప్పచ్చు. మనం ఆయన ఏం కోరుకుంటుండో కూడా చెప్పచ్చు. ఆయన ఇంటెన్షన్ ఎట్లుంటుందో కూడా చెప్పచ్చు. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఓన్లీ డబ్బులు అని చెప్పి చేస్తారు. వారు శరీరానుసారులు. నేను మంచి బంగారం కట్టుకోవాలా ప్రభా, నేను మంచి కార్లలో తిరగాల ప్రభా, నన్ను చూసి అందరు భయపడాలా ప్రభా, నాకు అందరు మర్యాద ఇవ్వాల. శరీరానుసారులు వాళ్ళు. హల్లెలూయా. ప్రభా, నేను ఆత్మలను సంపాదించాలి, నీ వరాలతో నింపు, నీ ఫలాలతో నింపు, అసలు ఈ లోకంలో ఇలా బ్రతకలో నాకు నేర్పించు, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, నువ్వే శాశ్వతం అని ప్రార్థన చేసేటోళ్ళు ఆత్మానుసారులు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏది వినాలో జాగ్రత్త పడాలి. రెండో పాయింట్ ఏంటంటే ఏమి ప్రార్థన చేయాలో జాగ్రత్త పడాలి. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే ధర్మ కార్యములు చేయునప్పుడు జాగ్రత్తగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక నేను తీసి మీకు వినిపిస్తాను, జస్ట్ వినండి. 13వ అధ్యాయము 16వ వచనం. 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారము ధర్మము చెయ్య మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వాళ్ళ ఉపకారణము తర్వాత ధర్మము
చేయడం మర్చిపోకండి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అంటే ధర్మములు చేస్తే దేవుడు చాలా ఇష్టపడతాడు అని చెప్పి హెబ్రీ రాసిన పత్రిక రచయిత మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరికి ధర్మం చేయాలి? అసలు ధర్మం అంటే ఏంది? అధర్మం అంటే ఏంది? ఒక మనిషిని ప్రేమించటమే ధర్మం. ఒక మనిషిని మనం ప్రేమించినప్పుడు ఆ మనిషికి ఉన్న బంధకాలు, బలహీనతలన్నీ కూడా మనము తీసివేస్తాం, మనం కాపాడుతాం, మనం ఏదో ఒకటి చేస్తాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ లోకంలో మనం ఏది కూడా తీసుకొని పోలేం. ఈ లోకం అన్నీ కూడా ఒకరోజు మనం వదిలేయాలి. అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ధర్మ కార్యాలు చేయాలని బైబిల్ మనకి చెప్తుంది. అయితే ధర్మకార్యాలు చేస్తే పరలోక రాజ్యం పోతామంటే పోము. దేవుని యొక్క ఉచిత కృపతోటే మనము పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాం. కానీ ధర్మకార్యాలు మనము చేయాలి మన జీవితంలో. చాలామంది చాలా చర్చెస్లో చెప్పేది ఏంటంటే కానుక ఇవ్వండి, దశంభాగం ఇవ్వండి అని చెప్తారు. హల్లెలూయా. దశంభాగం ఇచ్చేస్తే అయిపోయిందా? లేకపోతే దశంభాగం ఇవ్వకపోతే అయిపోయిందా? మనం మొదట దేవునికి సమయం ఇవ్వాలి, దేవునికి దశమ భాగం ఇవ్వాలి, సమయంలో దశమ భాగం ఇవ్వాలి. దాని తర్వాత లోకంలో ఉన్న వ్యక్తులకు కూడా ఎవరైనా కష్టాల్లో బాధల్లో ఉంటే వారికి కూడా మనం సమయం ఇవ్వాలి, వారి కోసం కూడా మనం ప్రేయర్ చేయాలి. అంటే కొంతమంది ఎట్లుంటారు అంటే పైసలు ఇచ్చి చేతులు దులుపుకుంటారు, నాకు ఇంక సంబంధమే లేదు. దైవజనునికి దశంభాగం పంపించి సంఘంతో నాకు సంబంధం లేదు, ఇంక నాకు అవసరం లేదు, ఎవరు ఎటైనా పోని, నా ఫ్యామిలీ నాకు సంబంధం లేదు, చర్చ్ మెంబర్స్ నాకు సంబంధం లేదు, నేను మాత్రం డబ్బులు ఇస్తా, చేతులు దులుపుకుంటా. హల్లెలూయా. అట్లా కాదు. మన చర్చ్ మెంబర్స్ కావచ్చు, లేకపోతే మన ఇంటి వారు కావచ్చు, ఇంటి పక్కన కావచ్చు, వారికి ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా మనం వెళ్ళాలి. వాళ్ళు మ్యారేజ్కి పిలిచారు, ఒక ఎగ్జాంపుల్. ఆ మ్యారేజ్కి పొద్దున్న పోయి అక్కడ ఏదైనా వర్క్ చేయటం, వారికి ధైర్యం ఇవ్వటం, లేకపోతే మ్యారేజ్ అని తెలిస్తే వాళ్ళ కోసం పోయి ప్రేయర్ చేయటం, ఫోన్లలో ప్రేయర్ చేయటం. దాని తర్వాత ఎవరైనా పేషెంట్ ఉంటే అయ్యో నాలాంటి వ్యక్తి కదా అని చెప్పి పేషెంట్కి మనం ప్రేయర్ చేయటం. ఎవరైనా చనిపోతే అక్కడ పోయి ఉండటం, అక్కడ వాళ్ళకు వంట చేసి ఇవ్వటం, ఛాయ్ ఇవ్వటం, నీళ్ళు ఇవ్వటం. వాళ్ళు హిందువులు ఉండని, ముస్లిమ్స్ ఉండని, మనకేంది, మనం చేయాలంతే. హల్లెలూయా. అది దేవునికి ఇష్టమైన యాగము అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మనల్ని పట్టించుకోకపోయినా మన పని మనము చేసుకొని రావాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎట్లా ఉంటారంటే కానుక మందిరంలో వేస్తారు కానీ అవతల వ్యక్తితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయరు. ఎవరు ఎటు పోతే నాకేంది అని. మరి నువ్వు ఏడ ధర్మకార్యం చేసినట్టు? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనము ఒక పాస్టర్ గారికి మనం డబ్బులు ఇచ్చినాము అంటే ఆ డబ్బులను దేనికి వాడుతున్నాడు అన్నది చాలా ఇంపార్టెంట్. ఆయన తన సొంత ఖర్చులకి వాడుకుంటే అది మళ్ళీ మనకి రివర్స్లో శాపం లెక్క వస్తుంది. హల్లెలూయా. అంటే మనం ఎవరికి ఇస్తున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం డబ్బులు ఇస్తేనే సరిపోదు, మనము ఇతరులను కూడా ప్రేమించాలి, ఇతరులను కూడా కనికరించాలి. బీదలకు అప్పు ఇచ్చేవాడు యెహోవాకు అప్పు ఇచ్చినట్టు. బీదలు అంటే ఎవరు అంటే డబ్బు లేనోళ్ళు కాదు, ఆహారం లేనోళ్ళు కాదు, యేసయ్య లేనివారు బీదవాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. వారికి అన్ని డబ్బులు ఉండి, అంతగా ఉండి, వారి లోపల యేసు ప్రభువే లేడండి, ఇంకేముంటుంది చెప్పండి? పరలోకమే లేదు. హల్లెలూయా. కాబట్టి లోకంలో ఎవరైతే యేసు ప్రభు లేని వ్యక్తులు, అన్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక రకంగా పేదవారు. వాళ్ళని మనము ధర్మం ఇవ్వాలి, యేసయ్యను వాళ్ళకి ఇవ్వాలి, యేసయ్య ప్రేమ వారికి ఇవ్వాలి. ఇది మనకి బైబిల్ నేర్పిస్తుంది. అది సజీవ యాగము, ఒక గొప్ప త్యాగం, ఒక గొప్ప క్రియ చేసినట్టు అంటున్నాడు. హల్లెలూయా. చాలామంది క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే ఓన్లీ క్రిస్టియన్స్కే సపోర్ట్ చేస్తారు.
ఏ అన్యుడు, ఆయన దగ్గర పోను నేను, మా పాస్టర్ గారు పోవద్దన్నాడు, వాళ్ళతోనేంది మాకు. మరి అన్యుడు ఎట్లా రక్షణలోనికి వస్తాడు? దేవుని ప్రేమ ఎట్లా తెలుస్తుంది? మీరు చెప్పండి. మనం అన్యులుగా ఉన్నప్పుడు ఎవడో ఒకడు మనకి వాక్యం చెప్పిండు, మనం వచ్చేసినాం. మరి మనకెవరు? మనలాంటి వ్యక్తి మారాలంటే, కాబట్టి మనం అందరినీ ప్రేమించాలి. ఎవరైతే యేసు ప్రభు లేరో, వాళ్ళు నిజంగా పేదవారు, వారికి ప్రభుని మనము ప్రవర్తించాలి. దాని తర్వాత నెక్స్ట్, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండాలి. నేను ఈరోజు చెప్తున్న అంశం ఏంటంటే, బైబిల్లో కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఫస్ట్ ఏమో వినుటలో జాగ్రత్త ఉండాలి. రెండోది ప్రార్థన చేయటంలో జాగ్రత్త ఉండాలి. మన లైఫ్లోకి వెళ్ళి ప్రేయర్ అనేది ఎప్పుడు మిస్ అవ్వద్దు. హెల్త్ బాగాలేకపోయినా పడుకోనైనా ప్రేయర్ చేసుకోవాలి. నిలబడైనా చేయాలి. దాన్ని ఖచ్చితంగా మోకాల మీద ఉండే చేయాలి అనేది ఏం లేదు. అట్లా చేస్తూ ఉంటే మళ్ళీ మోకాల అనుభవం కూడా పెరుగుతుంది. మూడో విషయం, ధర్మ కార్యము చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి. నాలుగో విషయము, అబద్ధ ప్రవక్తల గురించి చాలా జాగ్రత్త ఉండాలి. ప్రవక్త అంటే ఎవరు అంటే, దేవునికి మనిషికి మధ్యలో ఉన్న వ్యక్తి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. మీరు వాక్యం తీయకండి, తడమకండి, రాసుకుంటే రాసుకోండి, లేకపోతే జస్ట్ వినండి. నేను ఇక్కడ చెప్తున్నాను, దాన్ని విని అర్థం చేసుకోండి. మత్తయి సువార్త 7:15. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మరి వారిని ఎలా గుర్తుపట్టాలా ప్రభు అంటే కింద రాస్తున్నాడు, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లైనను, అంజురపు పండ్లైనను కోయుదురా? అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలమును ఫలించును. మంచి చెట్టు కాని ఫలమును ఫలింపనేరదు, పనికి మాలిన చెట్లు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు. ఇది చాలా ఇంపార్టెంట్. శిష్యులు అడిగారు, ప్రభా మరి అబద్ధ ప్రవక్తలు నిజమైన ప్రవక్తలను ఎలా గుర్తుపట్టాలి? వారి ఫలం బట్టి మీకు అర్థమవుతుంది అన్నాడు. నువ్వు ప్రవక్తనే కావచ్చు, అపోస్తులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ లోపల 9 ఫలాలు అనేటివి ఉండాలి. ప్రేమ, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, మంచితనము, దయాలుత్వము, ఓపిక, సహనము. ఇట్లా 9 ఫలాలు మనకి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 వచనంలో ఉంటుంది. 22, 23. ఈ ఫలాలు 9 ఫలాల్లో ఈ సేవ చేసే వ్యక్తిలో లేదనుకో, వాళ్ళు అబద్ధ ప్రవక్త అనమాట. వాళ్ళు ప్రార్థన చేస్తే ప్రవచనాలు వస్తాయి, దయ్యాలు వెళ్ళిపోతాయి, రోగ స్వస్థత పొందుతారు, అవుతుంది. కానీ ఫలమే లేకపోతే, వరము గొప్పదా ఫలము గొప్పదా అంటే ఫలము గొప్పది. హల్లెలూయా. ఎందుకు గొప్పది బ్రదర్ అంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక చచ్చిపోయే శవాన్ని లేపే వరం నాకుంది అనుకోండి. నేను ప్రార్థన చేసినాను, చచ్చిపోయిన శవం లేచింది. లేచిన తర్వాత ఆ వ్యక్తిని భరించే, సహించే, ప్రేమించే ఫలములా వెళ్ళినప్పుడు నేను అతన్ని లేపి ఏం లాభం ఉంటుంది? అదే నేను వరం లేదు, నాకు చచ్చిపోయే శవాన్ని లేపే వరం లేదు, ప్రేమించే ఫలం ఉంది అనుకోండి. ఒక వ్యక్తి చనిపోవాలనుకుంటున్నప్పుడు అతన్ని ప్రేమించి, ఆదరించి, అతన్ని భరించి ఉన్నప్పుడు ఆ వ్యక్తి దాంట్లోకి వెళ్ళి బయటకు వస్తాడు, మరణం నుంచి బయటకు వస్తాడు. హల్లెలూయా. చాలామంది విశ్వాసులు ఆయనకి ఏ వరం ఉంది, లేకపోతే ఆయన లోపల ఏం శక్తి ఉంది అని వెంబడిస్తారు, కానీ ఆయన లోపల నిజంగా ఫలం ఉందా అని చెప్పి వెంబడిస్తారు. అబద్ధ ప్రవక్తలను గుర్తుపట్టాలి అంటే వారి ఫలం బట్టి తెలుస్తుంది. ఈనాటిలో చాలామంది ఏంటంటే సంఘాలు కట్టుకోవాలా, నేను గొప్పవాడిని అనిపించుకోవాలా, యూట్యూబ్లో చూస్తే ఫోటో పెడితే 100 మంది కనిపించాలి, 100 మధ్యలో నేను సేవ చేయాలా, అదే కాన్సెప్ట్ మీద వస్తున్నారు. మీరు మందిరంకి రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అంటే చూపించుకోవాలి కదా, మా దగ్గర ఇంతమంది వస్తారు. మందిరానికి రండి, వచ్చిన తర్వాత నేను ఇంత కష్టపడి సేవ చేస్తున్నా, మందిరానికి మీరు విత్తండి. వాళ్ళు పాపం ఎంతో కష్టపడి
చెమట ఓర్చి డబ్బులు ఇస్తున్నారు. వీళ్ళు చర్చి కట్టుకుంటారు, కనీసం ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా గుర్తుండదు. హల్లెలూయా. అట్లాంటి వారు లేరా అండి? చెప్పండి మీరే. హల్లెలూయా. ఓన్లీ చాలామంది ఇట్లనే ఉన్నారు, డబ్బులు డబ్బులు. ఎందుకంటే నేను పాస్టర్స్ నాకు కూడా తెలియదు. మొన్న నేను బెరాకాకి పోయినప్పుడు మొత్తం కమర్షియల్, అక్కడ ప్రతిదీ కమర్షియలే, ప్రతిదీ డబ్బులే. పుస్తకాలు కొనుక్కోవాలన్నా డబ్బులే. పెన్ను కొనుక్కోవాలా, ఆడ 8,500 కట్టినాం. పెన్ను ₹5 పెన్ను ₹10, ₹30 బుక్కు ₹40. మళ్ళీ నువ్వు ఏదైనా సమోసాలు ఏమైనా తినాలంటే మళ్ళీ అది మళ్ళీ బయట నుంచి వాళ్ళు తెప్పిస్తారు, అది కూడా మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మరి ఇంకేముందండి సేవ, మీరు చెప్పండి నాకు. చాలామంది అట్లున్నారు, డబ్బులు డబ్బులు డబ్బులు. నువ్వు డబ్బులు ఇస్తే మంచిది, డబ్బులు ఇవ్వకపోతే లేదు. తర్వాత ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే, జామకాయలు అమ్ముకునే ఆమె 10,000 ఇచ్చిందండి, మీరు ఎంత ఇవ్వాలా అని బోధ చేసేటోళ్ళు ఉన్నారు. జస్ట్ టీ అమ్ముకునేటోడు 10,000 ఇచ్చిండు, దేవుడు అతన్ని దీవించిండు. ఇలా ప్రసంగాలు చూడండి ఎట్లుంటాయి. మరి మీరు ఇవ్వరా? హల్లెలూయా. అది వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టే కదా. పేదవారు వస్తారు, వాళ్ళ దగ్గర ఉండదు, అక్కడ వ్యత్యాసం నువ్వు చూపిస్తున్నావు కదా. మరి దేవుడు డబ్బులు ఇవ్వకపోతే ఆశీర్వదించడా? ఓన్లీ దశమ భాగం 10,000 స్పాన్సర్ చేస్తేనే దేవుడు దీవిస్తాడా? ఒకసారి మనం జస్ట్ మన కామన్ సెన్స్, అంటే మన విలువ ఓన్లీ 10,000 లేకపోతే 20,000 దేవుని దృష్టిలో? మీరు చెప్పండి నాకు. చాలామంది అన్యులు కామెంట్ చేస్తున్నారు, దశమ భాగము పాత నిబంధన దశమ భాగం ఇవ్వమని చెప్పిండు, పాత నిబంధన కొట్టివేసిండని చెప్పి బైబిల్లోనే ఉంది. మళ్ళీ నువ్వు పాత నిబంధన దశమ భాగం నుంచి ఎందుకు పోతున్నావు? దశమ భాగంగా ఇప్పుడు మనం కొత్త నిబంధన నువ్వు ఎంతైనా ఇవ్వచ్చు. నువ్వు 50% కూడా ఇవ్వచ్చు, 20% ఇవ్వచ్చు, నువ్వు 5% ఇవ్వచ్చు. నీ దగ్గర ఉంటే లేకపోతే లేదు. హల్లెలూయా. సమయంలో ఫస్ట్ నువ్వు దశమ భాగం ఇవ్వకుండా డబ్బులు ఎన్ని ఇస్తే ఏం లాభం అండి? మీరు చెప్పండి, మీరు చెప్పాలా నాకు. కొంతమంది సువార్త మీటింగ్లు అని చెప్పి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి లాస్ట్లో ఆడ కానుకలు అడిగేస్తారు. దేవుని గురించి గొప్పగా చెప్పి కానుకలు అడుగుతారు. ఎంత ఎంత చండాలంగా ఉంటుంది మీరు చెప్పండి. దేవుడు మనకి సేవకి ఎత్తుకున్నప్పుడు ఆ సేవకు కావాల్సిన డబ్బులు దేవుడు ఇస్తాడు ఎక్కడి నుంచన్నా. అన్యుల ముందర మనం ఏమైపోతున్నాం అంటే చీప్ అయిపోతున్నాం, డబ్బులు అడిగి. కాదంటారా? నేను చెప్పేది కాదంటారా? ఒకసారి ఆలోచిస్తాం. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే మంత్రాల నుంచి విడుదల వస్తుంది, దయ్యాలు పారిపోతే మంచిగా అవుతున్నప్పుడు నువ్వు ప్రార్థనలో ఉంటే మనుషులు డబ్బులు ఎందుకు తెచ్చియ్యరు? సూట్ కేసులోకి వెళ్ళి తెచ్చిస్తారు మనకి. ఆ ఒక్క డబ్బుల విషయం దాంట్లోనే దశమ భాగం ఇవ్వకపోతే వర్కౌట్ కాదు. ఉన్నారు అట్లా. మీరు కానుక ఇచ్చేటప్పుడు చేతుల పైకి లేపండి. మీరు కానుక వేసేటప్పుడు చిల్లర డబ్బులు సౌండ్ రావద్దు. దేవుడు చిల్లర వ్యక్తి కాదు. నువ్వు సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెడతావు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇన్ని ఖర్చు పెడతావు, దేవుని దగ్గర వచ్చినప్పుడు నువ్వు ఇంతే ఖర్చు పెడతావు. అందుకే నీ బతికిట్లా. ఇంకా వేరే ప్రసంగాలు లేవా అండి? ఒకసారి మనం ఆలోచిస్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుని వీళ్ళంతా కూడా ప్రేమ లేని వాళ్ళు వీళ్ళు. ఇంకా కొంతమంది మీరు దశమ భాగం ఇస్తలేరు, దేవుని శాపం వస్తుంది అంట. ఎక్కడుందో ఏమో నాకు అర్థమవుతలేదు. కొంతమంది ఏం చేస్తారంటే చాలా పాపాలు చేసి దశమ భాగం ఇస్తారు, చేతులు దులుపుకుంటారు, వాళ్ళ మనసు మాత్రం దేవునికి ఇవ్వరు. నువ్వు ఇచ్చినా ఏంది, ఇవ్వకపోయినా ఏంది. హల్లెలూయా. నేను దశమ భాగం ఇవ్వద్దు అని నేను అంటలేను, ఇవ్వండి. కానీ ఫస్ట్ మనసే మారకపోతే నువ్వు ఇస్తే ఆ దేవుడు స్వీకరిస్తాడా? ఒక మనిషిని ఏడిపించి అందరికీ డబ్బులు తెచ్చి దాంట్లోకి నువ్వు దశమ భాగం ఇస్తున్నావు, ఆ మనిషి ఏడుపుదల కదా, దేవుడు దాన్ని మెచ్చుతాడా? ఎంతోమంది అన్యాయం చేసి దేవునికి డబ్బులు ఇస్తూ ఉన్నారు, దేవుడు చాలా బాధపడుతున్నాడు మనసులో. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి అబద్ధ ప్రవక్తలను చూసి జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ ఫలం బట్టి మీరు తెలుసుకుంటారు అన్నాడు.
ఆశా నిగ్రహం అనేది ఉండాలి. అన్ని ఫలాల్లో గొప్ప ఫలం ఏంటంటే ఆశ, సెల్ఫ్ కంట్రోల్. దైవజనుడు అనే వ్యక్తికి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. డబ్బులు ఖర్చు పెట్టే విధానంలో, మాట్లాడే విధానంలో, కోరికలు కంట్రోల్ చేసుకునే విధానంలో, తలంపుల విషయంలో, క్యారెక్టర్ విషయంలో చాలా కంట్రోల్నెస్ ఉండాలి. కొంతమందికి ఆ కంట్రోల్ ఉండదు. నీకు ఎంత అభిషేకం ఉన్నా, ఎంత డీప్ వాక్యం చెప్పినా ఆశా నిగ్రహం అనేది లేకపోతే, సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోతే మొత్తం లెక్క వేయనట్టు. పాపం చాలామంది విశ్వాసులు అయ్యో ఆయన దైవజనుడు కదా, దేవుని సేవకుడు కదా అని చెప్పి వారి దగ్గరకు వస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ అవసరతలు తీర్చుకుంటున్నారు. చాలామంది ఉన్నారు పాస్టర్స్, విశ్వాసులు బాధపడతారు. కొంతమంది విశ్వాసులు అయితే ఈ పాస్టర్లు ఇట్లాంటి వాళ్ళ అని చెప్పి అన్యుల్లో కలిసిపోతున్నారు. ఏ పాస్టర్ దగ్గరికైనా విశ్వాసులు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, వాళ్ళ సీక్రెట్లు చెప్పుకుంటారు. వీళ్ళు పోయి సంఘస్థులకు చెప్తున్నారు, ఇక ఆమె అట్లా అంట, ఇక ఈయన ఇట్లా అంట, దాని మీద ప్రసంగాలు చేయటం. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళు సీక్రెట్లు చెప్పిన తర్వాత వాళ్ళని తీసిపడేయటం. ఓహో ఈమె ఇంతేనా, ఈయన ఇంతేనా. హల్లెలూయా. ప్రేమ లేదు, దీర్ఘశాంతం అసలే లేదు, ఆశా నిగ్రహం లేనే లేదు. నువ్వు అబద్ధ ప్రవక్తవి. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫలం చాలా ఇంపార్టెంట్. మనం ఏ దైవజనుని వెంబడిస్తున్నామో ఆయనలో ఈ ఫలం ఉండాలి. రైట్. నెక్స్ట్, పరిసయ్యులు వేషధారను బట్టి జాగ్రత్తగా ఉండాలి. లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనం. పరిసయ్యులు అంటే వీళ్ళు కూడా సేవకులు అన్నమాట. వాళ్ళ వేషధారను బట్టి జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మీరు ఏ దైవజనుడి దగ్గరన్నా పోండి, ఆయన ఎంత డీప్ వాక్యం చెప్పినా లాస్ట్లో డబ్బులు అనే కాన్సెప్ట్ తీసుకొస్తాడు. కథం, సలాం అని పెట్టేశాలు. నువ్వు ప్రేయర్ గురించి అంత గొప్పగా చెప్పినావు, దేవుని గురించి అంత గొప్పగా చెప్పినావు, మళ్ళీ డబ్బుల గురించి ఎందుకు చెప్తున్నావు? డబ్బులు చెప్పకుండా ప్రసంగం చేయలేవా నువ్వు? హల్లెలూయా. డబ్బే శాశ్వతమా? చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇక్కడి నుంచైనా వాళ్ళు డబ్బులు తెచ్చి ఇవ్వాలా, అంతే. ఏమన్నా చేసుకో, నాకు డబ్బులు రావాలా, నేను మందిరం నడుపుకోవాలా. మరి ఇంత ఖర్చు వస్తుంది, దేవుడు ఇస్తాడు, దేవుణ్ణి అడుగు. మనుషుల ముందర నువ్వు ఎందుకు పడిపోతున్నావు? హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనం. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదటిట్లా చెప్పసాగాను. పరిసయ్యులు వేషధారణ అని పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. మరుగైన దేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైన దేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనినను వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవులలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయనందును, చంపిన తర్వాత నరకంలో పడదొరియు శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. మీ శరీరానికి హింస పెట్టేటోని చూసి భయపడకండి, ఆత్మను కూడా హింస పెట్టేటోని చూసి భయపడండి. ఆత్మను కూడా హింస పెట్టేది దేవుడు. అంటే మనం కరెక్ట్గా లేకపోతే ఆత్మని నరకంలో వేస్తాడు. చాలామంది ఏంది, శరీరానికి ఇబ్బంది పెట్టేటోళ్ళు ఇద్దరు ఉంటారు. ఒకడేమో మనిషి, రెండోది దయ్యం. వీళ్ళిద్దరూ శరీరానికి ఇబ్బంది పెడతారు. వాళ్ళని మీరు గమనించకండి. మీ ఆత్మను ఇబ్బంది పెట్టేటోని అదొక్కటి పాయింట్ తెలుసుకుంటే చాలు. రోమిలకు రాసిన పత్రికలు ఏముందంటే, క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అది గొప్ప విషయం. ప్రభువుని నమ్ముకోవటం వల్ల మనకి పెద్ద శిక్ష నుంచి మనం బయటపడ్డాం, బాప్టిజం తీసుకున్నందుకు. అయితే మనం చివరి వరకు ఆ దేవుని చూసి భయపడాలి. ఈ లోకంలో వాళ్ళని వీళ్ళని చూసి, పాస్టర్లను చూసి కాదు, నన్ను చూసి కాదు, దేవుడు ఇది చేస్తున్నాను నేను, ఇది దేవునికి ఓకేనా? పోనీ దేవునికి ఓకే కాదు, నాకు కూడా ఓకే కాదు, అంతే. చాలామంది పాస్టర్స్ విశ్వాసులను
పాపం చేపిస్తున్నారు. పాస్టర్స్ వ్యభిచారం వైపు నడిపిస్తున్నారు. నేను ఒక పాస్టర్ కూడా చెప్తున్నా ఈ మాట. నేను ఇప్పుడు యూట్యూబ్లో కొంతమంది విశ్వాసుల్ని వింటుంటే మైండ్ పోతుంది నాకు. ఒక విశ్వాసి, ఒక అన్యురాలు ఉంటుంది, పాస్టర్ గారు మంచి మాటలు చెప్తారు కదా అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి ఆయన వాక్యాలు విని ఆయన దగ్గర బాప్తిజం తీసుకున్న తర్వాత అదే పాస్టర్ ఆమెను మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. లేకపోతే ఆయన దగ్గర ఉన్న ఇంకెవరైనా లేడీస్ ఉంటే ఆ లేడీస్తో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇక అక్కడ వచ్చిన వాళ్ళందరితో ఆయన బాధ పెడతా ఉంటాడు. వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఆ పాస్టర్ ఇట్లున్నారండి, మేము ఏం చేయాలి? మళ్ళీ ఏమనంటే దైవజనం చెప్తే శాపం వస్తుందంట. ఎంత అమాయకంగా చూడండి. హల్లెలూయా అని చెప్పి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోలేక వీళ్ళు హిందువుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. క్రైస్తవుల్ని, పాస్టర్ని వ్యతిరేకించి ఒక సంస్థ ఉంటుంది కదా, అక్కడ పోయి చెప్పుకుంటున్నారు. అది కూడా ఓన్లీ ఫోన్లలో. ఆ ఫోన్లు రికార్డింగ్ చేసి యూట్యూబ్లో పెడతారు. ఆ ఫోన్ మనం వింటే మైండ్ పోతుంది. అరే ఒకప్పుడు ఈ పాస్టర్నే కదా నేను వెంబడించిన, ఈయనేది ఇంత వేస్ట్ కాడా అని చెప్పి మైండ్ పోతుంది అన్నమాట. 3 రోజులు అన్నమే తినబుద్ధి కాదు, నిద్రనే రాదు. నేను కొంతమందిని ఫాలో అయ్యేటోని, వాళ్ళ విషయాలు విన్నప్పుడు అసలు మైండ్ పోయింది నాకు. అరే ఏంది ఇట్లా? వాళ్ళు పడిపోవటానికి కారణం మంత్రాల ప్రయోగం, సైతాన్ దాడి ఉన్నది, ఓకే. కానీ మనం వారిని నమ్మినాం చూడు, అది పెద్ద మిస్టేక్ అయిపోయింది అక్కడ. చాలా ఇంపార్టెంట్. అంటే గొప్ప భక్తిపరులు కనబడతారు కానీ వాళ్ళు భక్తిపరులు కాదు. సున్నం కొట్టిన సమాధి అని చెప్పి బైబిల్లో యేసయ్య చెప్పిండు. సమాధి లోపల కులిపోయి భయంకరమైన వాసన వస్తే అది ఎవరిని కనబడదు, కానీ మంచిగా సున్నం మీద నుంచి కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళని చూసి మనము జాగ్రత్తగా ఉండాలి. తర్వాత లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. నీ హృదయంలో ఒకవేళ తిండి వలను, మత్తు వలను, ఐహిక విచారం వలను మందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే జాగ్రత్తగా ఉండుడి. చాలా ఇంపార్టెంట్. ఐహిక అని అంటున్నాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తిండి విషయంలో లేదు అని అంటే తిండి వలన, మత్తు వలనను అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్. మనం తినే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఏం తింటున్నాం, తినే ఫుడ్ని బట్టి మన మనస్తత్వం ఉంటుంది. చికెన్ తినే వ్యక్తి మనస్తత్వం వేరే ఉంటుంది, వెజిటేబుల్ తినే మనస్తత్వం వేరేగా ఉంటుంది. హల్లెలూయా. అంటే ఎవరు మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ లైఫ్ ఉంటుందని ఇక్కడ బైబిల్లో మనకి చెప్తున్నాడు. ఐహిక జీవితం అని అంటున్నాడు. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. తిండి వలనను, ఐహిక జీవితం వలనను, మత్తు వలన మీకు ఏదైనా విచారం కలిగితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నాడు. అంటే దేంట్లో జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. హల్లెలూయా. ఐహిక అంటే ఏంది? చూద్దాం ఒక నిమిషం. ఎక్కువగా అన్ని ఐహిక అంటే ఏంటంటే ఎక్కువగా అన్ని తినటం, డబ్బులు ఖర్చు పెట్టడం, విచ్చలవిడితనం. కరెక్ట్ తెలుగు మీనింగ్ విచ్చలవిడితనంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు. లూకా సువార్త 21వ అధ్యాయం 34-35 వచనంలో. దానివల్లనే మనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చాలామంది అప్పులు చేసుకోవటానికి కారణం విచ్చలవిడితనం. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. అది మన ఆత్మీయ జీవితాన్ని బాగా దెబ్బతీస్తుంది. ఫుడ్ విపరీతంగా తింటారు కొంతమంది, మొత్తం ఫ్రిడ్జ్లో మొత్తం అదే ఉంటుంది.
లేకపోతే బట్టలు కాస్ట్లీ బట్టలు. హల్లెలూయా. ఆ ఒక్క కాస్ట్లీ షర్ట్ కొనడానికి దాని బదులు 4 షర్ట్లు వస్తాయి. చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఉండాలి దాంతో. నేను వేసుకున్న షర్టు ₹200 ఉంటుంది. మీకు ఎవరికైనా తెలుసా? అదే షర్టు మళ్ళీ బయట పోతే 600, 700 దొరుకుతుంది. ఆ 600, 700 3 షర్ట్లు వస్తాయి నాకు. హల్లెలూయా. ఏమి వేసుకొని చింపేయటమే కదా, చాలా ఇంపార్టెంట్. అదైనా అంతే, ఇదైనా అంతే. అంటే ప్రతి దాంట్లో మనము డబ్బులు ఖర్చు విధానంలో, మాట్లాడే విధానంలో, తిండి తినే విధానంలో, తాగే విధానంలో జాగ్రత్తగా ఉండాలని బైబిల్లో దేవుడు మనకి చెప్తున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయము లాస్ట్ పాయింట్ చూసుకొని మనం ఈ వాక్యం ముగించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుదాం. మనుషులను బట్టి జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. చాలా దేవుణ్ణి అడగాల, ప్రభా ఏ మనిషిని వెంబడించాలి, ఏ మనిషిని వెంబడించద్దు, నువ్వు నా జ్ఞానం అని చెప్పి. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులను చేసుకొని వారు బాప్తిజం ఇచ్చు సంగతులు పరిసయ్యులు వినిరని ప్రభువుకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశం విడిచి గలిలయ దేశము తిరిగి వెళ్ళాను. ఆయనను యేసే బాప్తిజం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యోహాను కంటే ఎక్కువ మంది యేసు ప్రభు శిష్యులుగా చేసుకున్నాడని చెప్పి పరిసయ్యులు విన్నారు, వారిని వెంబడించారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే, అప్పుడు యేసు ప్రభు ఏం చేసిండంటే అక్కడ మనుషుల్ని వదిలేసి ఆయన మళ్ళీ ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు దేవునితో ఎక్కువ సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు, మనుషులతోని కాదు. మనకి ఎట్లుంటుందంటే పలానా వ్యక్తితో సహవాసం చేస్తే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నన్ను చూసుకుంటాడని అనిపిస్తుంది, ఓకే. కానీ దానికంటే ముందు మనం దేవునితో సహవాసం చేయటం నేర్చుకోవాలి. దేవునితోనే సహవాసం చేయకుండా మనుషులతో సహవాసం చేసి పెడతాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే ఏ మనిషితోనూ సహవాసం చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. నేను అంతకుముందు ఏమని చెప్పినా, అన్యులతో కూడా మనం ఉండాలి, అన్యుల్ని ప్రేమించాలని చెప్పిన. అది ఎంతవరకు ప్రేమించాలి అంతవరకే. వాళ్ళని రక్షణలోనికి తీసుకురావాలి కాబట్టి వాళ్ళతో ప్రేమించాలా, వాళ్ళ మాట వినాలి. వాళ్ళు మన మాట వినకుండా కొంతమంది మన మీద పెత్తనం చెలాయిస్తారు, కొంతమంది మనల్ని వాడుకోనికి చూస్తారు. అట్లాంటి వాళ్ళకి దూరం ఉండాలి. నేను అట్లాంటి వాళ్ళతో చాలా దూరం ఉంటా. అంటే వాళ్ళు ఏదో పాపాలు చేస్తే వాళ్ళ పాపాల కోసం నేను ప్రార్థన చేయాలి, ప్రభా వీళ్ళ పాపాలు క్షమించి వీళ్ళకి బాగుచ్చి. వాళ్ళు మంచిగా అయిపోతారు, వాళ్ళు చేయాల్సిన తప్పులన్నీ చేస్తారు, వాళ్ళు ప్రభువులో రారు. మరి నేను ఎందుకు వాళ్ళతో ఉండి, అరే బ్రదర్ నువ్వు లేకపోతే మేము బతకలేం బ్రదర్ అనేటోళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అంటే నువ్వు పాపంలో ఉండు, నేను నీకోసం బ్రతికిస్తా. అట్లా చాలామంది నేను ఏం చేసిన, కట్ చేసేసిన. వాళ్ళకి ఇప్పుడు కూడా తెలుస్తలేదు ఎందుకు కట్ చేసినాను, తెలియదు వాళ్ళకి. ఎందుకంటే బ్రదర్ మంచిగా మాట్లాడతాడు, ముఖం మీద ఏం మాటలు అనలే, ఎందుకు కట్ అయిపోయాడు, ఓహో బిజీ ఉన్నాడు అందుకే టచ్ చేస్తలేడేమో. వాళ్ళతో ఉంటే ఏమవుతుందంటే నేను లోకంలో కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది అన్నమాట మన మీద. కాబట్టి వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఖర్చు పెట్టే విధానంలో, శరీర కోరికల విషయంలో, అన్నిట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాస్టర్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలని బైబిలే చెప్తుంది. పలానా పాస్టర్ నన్ను మోసం చేసినంటే మనమేం, బైబిల్లో ముందే రాసిన అబద్ధ ప్రవక్తలు అనేవాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ గురించి ఎట్లా తెలుస్తుంది, వారి ఫలం బట్టే. ఒక వ్యక్తిలో మనస్సులో ఏది ఉందో అదే నోరు మాట్లాడుతుంది. ఒక దైవజనుడు ఊకే శరీర కోరికల గురించే చెప్తూ ఆయన మనసులో అదే ఉంది. ఒక దైవజనుడు ఓన్లీ డబ్బు డబ్బు డబ్బు, తిండి తిండి చెప్తే ఆయన మనసులో అదే ఉంది కాబట్టి అదే చెప్తున్నాడు. నేను ఒక దైవజనుడు మొన్న కలిసి షాక్ అయిపోయిన, ఆయనను చూసి. కూర్చున్నా నిలబడిన డబ్బులే అంటున్నాడు, వేరే వాళ్ళకి చెప్తున్నాడు. ఆ బ్రదర్కి ప్రేయర్ చేస్తే అమెరికా సంబంధం వచ్చింది, మన మందిరానికి మన సహవాసానికి 10,000 స్పాన్సర్ చేయొచ్చు కదా అంటున్నాడు. హల్లెలూయా.
చూడండి ఇట్లా డబ్బు, బ్రదర్ మీరు మా దాంట్లో జాయిన్ అవుతారా, మీరు కనీసం 5,000 ఇవ్వాలి స్పాన్సరు, లేదు అంటే మినిమం ఒక 1,000 రూపాయలన్నా ఇవ్వాలి. ఇస్తే అప్పుడు నేను స్పాన్సర్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తా. డబ్బు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇవన్నీ కూడా మనుషులు ఉన్నారు, దేవునితోనే సహవాసం చేయండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.